హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వంకాయతో మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ కర్రీ చాలా టేస్టీగా, ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా మనము ఈ మసాలా కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ఇక్కడ నేను 1/2 kg వంకాయలను తీసుకున్నాను. తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ముక్కలను ఇలా 4 స్లైసెస్లా ఉండేలాగా కట్ చేసుకొని వాటర్లో వేసుకున్నాను. ఇలా వంకాయలన్నిటిని సాల్ట్ వాటర్లో వేసుకోవడం వలన వంకాయ ముక్కలు బ్లాక్గా అవ్వకుండా ఉంటాయి. తర్వాత ఈ కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి 1/2 కప్పు పల్లీలు, 1/2 కప్పు కొబ్బరి, ఎండు కొబ్బరి, 1/2 కప్పు నువ్వులు తీసుకోవాలి. తర్వాత వీటిని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ముందుగా పల్లీలు వేసుకొని వేయించుకోండి. పల్లీలు బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్లో కొబ్బరి కూడా వేసి వేయించుకోండి. కొబ్బరి కూడా వేగిన తర్వాత నువ్వులను కూడా చిటపటమంటూ వేగేంత వరకు వేయించుకోండి. ఇలా అన్నింటినీ వేయించుకొని చల్లారనివ్వండి. తర్వాత మీ రుచికి సరిపడినంత చింతపండును నానబెట్టి పెట్టుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం డ్రై రోస్ట్ చేసుకున్న పల్లీలు, నువ్వులు, కొబ్బరిని మిక్సీ జార్లోకి వేసుకోండి. తర్వాత దీనిలోనే 2 టేబుల్ స్పూన్ల కారం, తర్వాత ఈ మసాలాకు మాత్రమే సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోండి. తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని మిక్సీ చేసుకోండి. మెత్తగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండును కూడా వేసి మళ్ళీ మిక్స్ చేసుకోండి. ఇలా స్మూత్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోండి. ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత దీనిలోనే 4 పచ్చిమిర్చి స్లైసెస్ను కూడా వేసుకోండి. తర్వాత దీనిలో 1/2 కప్పు ఆనియన్స్ కూడా వేసుకొని వేయించుకోండి. తర్వాత దీనిలో కర్రీ లీవ్స్, కరివేపాకు రెమ్మలు, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా కొత్తిమీర, పుదీనా ముందుగానే వేసుకుంటే మనకి వంకాయలకి ఫ్లేవర్ చాలా బాగా పడుతుంది. ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత దీనిలోనే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత దీనిలో మనం ముందుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో నానబెట్టి పెట్టుకున్న వంకాయలను వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి. ఫస్ట్ 2 నిమిషాలు లిడ్ క్లోజ్ చేయకుండా ఫ్రై చేసుకొని తర్వాత లిడ్ క్లోజ్ చేసుకొని వంకాయలు ఉడికేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే మనకు వంకాయలు బాగా ఉడుకుతాయి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ను కూడా యాడ్ చేయండి. ఇలా పేస్ట్ను కూడా యాడ్ చేసి వంకాయలకు మొత్తము బాగా పట్టేలాగా కలిపి మరొక 2 నిమిషాలు ఫ్రై చేయండి.
తర్వాత ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మరొక 2 నిమిషాలు ఫ్రై చేయండి. తర్వాత దీనిలోనే 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేయండి. మసాలా అంతా బాగా ఉడికి ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు దీనిని కుక్ చేసుకోండి. ఆయిల్ బాగా పైకి తేలినప్పుడే మనకు మసాలా అంతా పచ్చివాసన లేకుండా ఫ్రై అయినట్టు. మీరు కావాలంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని అయినా కూడా ఉడికించుకోవచ్చు. ఇలా ఆయిల్ మొత్తం ఫ్రై అయిన తర్వాత, ఆయిల్ మొత్తం పైకి వచ్చిన తర్వాత దీనిలో కొద్దిగా కొరియాండర్ లీవ్స్ వేసుకొని కలుపుకోండి. మీకు ఇంకా ఎక్కువ గ్రేవీ కావాలి అంటే కొద్దిగా వాటర్ వేసుకొని అయినా కూడా మీరు కొంచెం గ్రేవీగా చేసుకోండి. మీకు ఎలా కావాలంటే అలా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతే, టేస్టీ గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయింది. సర్వ్ చేసుకోండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కనుక మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాము. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.